ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్కి బార్డర్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ అనేది బాటమ్ అంటే బాటమ్ బార్డర్ వస్తుంది, టాప్ అంటే టాప్ బార్డర్ వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? అలాగే నో బార్డర్స్ అంటే ఇంకేం బార్డర్స్ ఉండదు, ఆల్ బార్డర్స్ అంటే అంతకి టెక్స్ట్ వస్తుంది, అవుటర్ సైడ్ అంటే ఓన్లీ అవుటర్ సైడ్ వస్తుంది, ఇన్సైడ్ అంటే ఓన్లీ ఇన్సైడ్ వస్తుంది. ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్కి మీకు ఈ యొక్క బార్డర్స్ అనేది వేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అప్లై చేయడమే, జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వస్తే ఏ జెడ్ అని ఉంది కదా ఇక్కడ, ఏ జెడ్ అని. ఇప్పుడు మనం ఏదైనా డిక్షనరీ కనుక చదివితే డిక్షనరీలో మనకు వర్డ్స్ ఎలాగ ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు మనకి డిక్షనరీలో క్లమ్జీగా వర్డ్స్ ఉంటే మనం ఏ వర్డ్ మీనింగ్ ఎక్కడుంది ఏంటి మనం ట్రాక్ చేయలేం కదా. సో దానికోసం వాళ్ళు ఆల్ఫాబెటికల్ లెటర్లో పెడతారు. సో అలాగా మనం ఏదైనా ఆల్ఫాబెటికల్ లెటర్లో పెట్టాలి అంటే మనం వర్డ్స్ కానీ లేదా ఒక సెంటెన్స్ని కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నాను అమ్మా. ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్క వర్డ్ని నేను డివైడ్ చేసుకుంటాను. అంటే మనకి తెలియడం కోసం నేను ఒక్కొక్క వర్డ్ని డివైడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్నైతే వర్డ్స్ తీసుకున్నానో ఈ యొక్క వర్డ్స్ మనకు తెలుసు ఏంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి. అంటే నాకు ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్ ఆర్డర్లో లేవు. నేను ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం అరేంజ్ అవ్వాలంటే ఇది ABCD ఇలాగ మనం ఫస్ట్ వర్డ్ గమనించుకుంటూ చేయలేం కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ మీరు వర్డ్స్ ఏవైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలో డివైడ్ చేసుకోండి. ఎంట్రీ చేసి మళ్ళీ ఇక్కడ మీరు A to Zలోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ టెక్స్ట్ అని అడుగుతుంది. మీకు బై డిఫాల్ట్గా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ వస్తుంది. ఒకవేళ మీకు నెంబర్స్ కనుక ఇచ్చింటే బై డిఫాల్ట్గా నెంబర్స్ వస్తుంది. ఒకవేళ డేట్ కనుక ఇచ్చింటే డేట్ వస్తుంది అనమాట. ఇక్కడ అసెండింగ్ అంటున్నామా. అసెండింగ్ అంటే ఏంటంటే A నుంచి Z వరకు అని అర్థం. డిసెండింగ్ అంటే రివర్స్ ఆర్డర్ అనమాట. జెడ్ నుంచి ఏ వరకు అరేంజ్ చేయడాన్ని డిసెండింగ్ అంటాం. సపోజ్ నేను ఏ అని ఇస్తున్నాను, అసెండింగ్ అని ఇస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఒక సీక్వెన్స్లో ఉన్నాయి, మనకి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయిపోతాయి అనమాట. జస్ట్ ఓకే చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, CDE లేదు, F లేదు, G లేదు, H లేదు, తర్వాత చూడండి అన్నీ కూడా ఇప్పుడు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసాయి. సేమ్ని నేను డిసెండింగ్ అంటాను. డిసెండింగ్ అంటే ఏంటి, మనకి రివర్స్ ఆర్డర్. క్లిక్ చేయండి, జెడ్ నుంచి ఏ వరకు. ఇలాగ వర్డ్స్ని కావచ్చు లేదా సెంటెన్స్ని కావచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మనకి డేట్స్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ తీసుకుంటాను. సపోజ్ 20, 30. సో ఒకటి బిగ్ నెంబర్, ఒక స్మాల్ నెంబర్ క్లమ్జీగా తీసుకుంటాను. ప్రాపర్ సీక్వెన్స్ లేకుండా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు తెలుసు ఒకటి ఇది బిగ్ నెంబర్, ఇది కొద్దిగా స్మాల్, ఇది కొద్దిగా స్మాల్. సో ఇవన్నీ కూడా అలాగే మనకి జిగ్జాగ్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి అరేంజ్ చేయాలి. స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి అరేంజ్ చేయాలంటే ఇంతకుముందు మనం టెక్స్ట్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా మీరు సేమ్ ప్లేస్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు బై డిఫాల్ట్గా నెంబరింగ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది నెంబర్స్ కదా, కాబట్టి నెంబరింగ్ అని వచ్చేస్తే అసెండింగ్ అంటే స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూ, డిసెండింగ్ అంటే బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ. చూడండి, అబ్జర్వ్ చేయండి, స్మాల్ వాల్యూ నుంచి అరేంజ్ అయిపోయి. అలాగే డిసెండింగ్ బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి అరేంజ్ అయిపోయి. ఓకే, ఇలాగ మనకి నెంబర్స్ని తీసుకోవచ్చు. అలాగే సపోజ్ మీకు డేట్స్ కూడా ఉన్నాయి. సపోజ్ నాకు 1/1/25, 10/1/25, 2/1/25, 30/1/25. ఇప్పుడు మనం తీసుకున్న 4 డేట్స్లో అన్నీ కూడా మనకి ప్రాపర్గా లేవు. మంత్ అయితే ఒకటే, డేట్ మాత్రం మనకు వేరే కదా. సో ఇప్పుడు మనకి అరేంజ్ అవ్వాలి అంటే సేమ్ అలాగే A to Z. ఇక్కడ డేట్ అని సెలెక్ట్ అయ్యి చూడండి బై డిఫాల్ట్గా. ఇక్కడ అసెండింగ్ అంటే స్మాల్ డేట్ నుంచి వస్తుంది, అరేంజ్ అవుతాయి. చూడండి, గమనించండి, 1 to 10. ఇక్కడ మంత్ ఇది వచ్చేసి కామన్, అలాగే ఇయర్. ఇప్పుడు మనకి డిసెండింగ్ అంటే రివర్సల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా మీరు ఒక డేట్ని కానీ లేదా నెంబర్స్ని కానీ లేదా టెక్స్ట్ని కానీ మీరు ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకోవాలంటే ఈ యొక్క A to Z అనేది ఆప్షన్ని యూజ్ చేస్తాం. దీన్ని మనం షార్టింగ్ ఆప్షన్ అని అంటాం.